నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ పోలీస్ గౌరవవందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది నాయకుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం లభించిందని, ఆ మహానాయకులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సమైక్యతని, జాతీయ భావాన్ని, దేశ ప్రేమని పెంచేందుకు పాడిన జాతీయ గీతానికి చక్కగా ఆలపించిన గీతానికి కృతజ్ఞతలు తెలుపుతూ చిన్నారులందరికీ ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మన జాతి బ్రిటిష్ నుంచి విముక్తి కోరుతూ స్వాతంత్రం కోసం పాటుపడిన ఎంతోమంది జాతీయ నాయకులు, ప్రజలు వారు చేసిన త్యాగాలకు ఫలితంగా మనం సాధించుకున్న ఈ స్వాతంత్ర్యాన్ని, జాతీయ సమైక్యతని అందరూ తెలుపుకుంటూ ప్రతి సంవత్సరము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని భీమవరం ఇరవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను దేవస్థానం దాతల సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మల్లికార్జున శర్మ మాట్లాడుతూ, భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ వరలక్ష్మి దేవత కాబట్టి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా అన్ని వస్తువులు కూడా భక్తులకు ఉచితంగా ఇచ్చి వ్రతాలను నిర్వహిస్తున్నామని, ఈ వ్రతాలకు విశేష స్పందన వచ్చి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఎందరో త్యాగదనుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, పాలకుల అసమర్థ అవినీతి పాలనతో స్వాతంత్ర ఫలాలు అందరికీ చేరడం లేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం జిల్లా సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్ నాగిడి శాంతమూర్తి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. దేశంలో ఇప్పటికీ పేదరికం, దారిద్ర్యం తాండవిస్తున్నాయని, ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని, పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల అసమానతల సృష్టి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మల్లుల శ్రీనివాసరావు, నాగిడి శాంతమూర్తి, తిరుమాని కామేశ్వరరావు పాల్గొన్నారు. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం టీడీపీ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి జాతీయ జెండా ఎగురవేసి వందన కార్యక్రమాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలను కూడా తృణప్రాయంగా పెట్టి మనకు స్వాతంత్ర్యం తీసుకువచ్చిన ఆ త్యాగాలను మర్చిపోకూడదని, ఈ స్వేచ్ఛ వారి త్యాగాల ఫలితమని అన్నారు. ఈ వేడుకలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, భీమవరం మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, ఏపీ కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏపీ గౌడ రజక కార్పొరేషన్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను భీమవరంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. భీమవరం పట్టణ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లను అందజేశారు. భీమవరంలోని ప్రేమాలయ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానాన్ని నిర్వహించారు. కేఎన్ఆర్ మిత్రమండలి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సమీపంలో గల అన్నా క్యాంటీన్ వద్ద కేకును కట్ చేసి పేదలకు అన్నదానాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం స్థానిక శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులు పాల్గొని కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంజిబాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధత, కమిట్మెంట్ తో పనిచేసే నాయకుడు కోళ్ల నాగేశ్వరరావు అని, ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భీమవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోయిలగడ్డ గణపతి, కార్యదర్శి కోళ్ల సీతారాం అధ్యక్షతన కొత్త పుసలమూరు గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల చిన్నారులకు మిఠాయిలను పంచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరం మండలం దొంగపిండి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరంలోని ఉషోదయ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ నాగిడి హరిశ్చంద్ర ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు, బుక్స్, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరం 10th క్లాస్ లో అత్యుత్తమ మార్కులు సాధించి ఫస్ట్ గా నిలిచిన నాగిడి లక్ష్మీ ప్రసన్నకు 10,000 రూపాయలు, సెకండ్ ప్లేస్ గాడి చిన్నారికి 5,000 రూపాయలు, థర్డ్ ప్లేస్ గాడి లక్ష్మణ తేజకు 3,000 రూపాయలను అమౌంట్లను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు రేవతి మోహన్, మాజీ సర్పంచ్ నాగిడి ముత్యాలరావు, భీమవరం మండల వైస్ ఎంపీపీ తిరుమణి గంగా భవానీ, ధనుంజయ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పుల్పర్తి రామాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం రెవెన్యూ వ్యవస్థలో పూర్వీకులు భీమవరంలో గ్రామ కచేరీలో సావిడులు ఉండేవి అన్నారు. ఆ భవనం ప్రస్తుతం శిథిల స్థితికి చేరడంతో నూతన భవనాన్ని నిర్మించుకునేందుకు రెవెన్యూ సంఘం తరపున నేడు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ముగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భీమవరం జిల్లా ప్రజా రవాణాధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ కు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. తణుకు డిపో నుండి ఉత్తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా షేక్ లాల్, ఉత్తమ కండక్టర్లుగా కెఎస్ రావు, ఎండి సూర్యం, పిఎస్ నారాయణ, ఉత్తమ డ్రైవర్లుగా ఎస్ రవివర్మ, బిడి రావు, పి రాజబాబు, ఉత్తమ మెకానిక్ గా వైవికేడి ప్రసాద్ రావు, ఉత్తమ అసిస్టెంట్ మెకానిక్ గా ఎంవి అప్పారావు, ఉత్తమ ఎలక్ట్రీషియన్ గా కె సీతారాముడు, ఉత్తమ ఏడీసీగా కె శ్రీనివాసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వీరిని డిపో మేనేజర్లు సప్పా గిరిధర్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి అభినందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల జీవిత చరిత్రలను విద్యార్థులకు తెలియజేయాలని అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు అన్నారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని, దేశ అభివృద్ధి కోసం యువత పాటుపడాలని కోరారు. అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, మండల ఉపాధ్యక్షురాలు కొనకళ్ళ విజయలక్ష్మి, ఏఎంసీ ఉపాధ్యక్షులు కడలి రామాంజనేయులు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు, కార్యదర్శి ఆల్తి అజయ్, టీడీపీ నాయకులు ఆల్తి సత్యనారాయణ, బోడపాటి సూర్యచంద్రరావు, ఎంపీడీఓ ఎం శ్రీనివాసరావు, ఎంఈఓ ఎల్కే ప్రసాద్, కొరిపల్లి హరి, కొరిపల్లి ప్రసాద్, పోలిశెట్టి గోపి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం గారు ఇలా చూడండి. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు భారతదేశం మొత్తం ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే అమరవీరులు త్యాగఫలమో ఈ యొక్క అమరవీరుల త్యాగఫలానికి సంబంధించి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం మనందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పట్ల ఈరోజు ప్రజలంతా కూడా, దేశ ప్రజలంతా కూడా సమానత్వంతో సమానంగా ఈరోజు
అందరం కూడా సంతోషంగా ఉండడానికి కారణం కూడా మన భారత రాజ్యాంగం. అదే రకంగా ఈరోజు మన పిల్లలందరికీ కూడా మనం చెప్పాలి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అత్తిలి పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గంటా విజేత నాగరాజు జెండా ఎగురవేశారు. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, డీసీ చైర్మన్ నల్లూరి సురేష్, వైస్ ఎంపీపీ కొనకళ్ళ విజయ నిర్మల కాంతారావు, పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీ తీసేలే తప్పు. ఇప్పుడు ఫ్లాగ్ సాంగ్ పాడతారండి మా చిన్నారులు. అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ ఆవిష్కరించారు. స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్న భారత ప్రజలు ఎల్లవేళలా దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఏఎంసీ ఉపాధ్యక్షుడు కడలి రామాంజనేయులు, డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూసాను అనుకున్నాను. भारत माता की, भारत माता की सल्यूट, आर्डर, सल्यूट, आर्डर. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన మార్కెట్ యార్డ్ కమిటీలో ఈ కార్యక్రమం ఒక పండగలా జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే దేశం మొత్తం మీద మనకి ఎంతోమంది నాయకులు కష్టపడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ఈ 3 రంగులు జెండా ఏదైతే మనకి పింగళ వెంకటరావు గారు, వెంకయ్య గారు మనకి ఎలాగ డిజైన్ చేసి ఇచ్చారో మనం కూడా కుల మతాలకు అతీతంగా అందరం కలిసి మన భారతదేశం మొత్తం కూడా సమైక్యతతో ఎటువంటి తారతమ్యాలు లేకుండా నడుచుకోవాలని, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని మనసారా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన కూటమి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అత్తిలిలోని ఇండియన్ డిజిటల్ స్కూల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79 అడుగుల పొడవైన జాతీయ జెండాను గ్రామంలో ఊరేగించారు. పెద్ద వంతెన వద్ద విద్యార్థులు విన్యాసాలు చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాల సహకార సంఘం వద్ద జాతీయ పతాకాన్ని సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన పొలిశెట్టి గోపి ఎగురవేశారు. ఎంపీపీ మక్కా సూర్యారావు, ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి డిగ్రీ కళాశాల వద్ద జాతీయ పతాకాన్ని కళాశాల అధ్యక్షుడు దాసం గోవిందరావు ఎగురవేశారు. కార్యదర్శి మద్దాల వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ పమ్మి శ్రీరామ్ శర్మ, డివి రమణమూర్తి, పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ దశవంశీ పతాకావిష్కరణ చేశారు. రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అత్తిలి వైసీపీ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బుద్ధరాతి భరణి ప్రసాద్, రంప సూరిబాబు, అబీబుద్దీన్, కంకటాల సతీష్, గారపాటి నాగరాజు, గంటా నాగరాజు, కోరుకల్లు వెంకట్రావు, మద్దాల బాపిరాజు, కాసగాని చిన్న తదితరులు పాల్గొన్నారు. భారతదేశం అంతా కూడా ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశ ప్రజలందరికీ కూడా 79వ గణతంత్ర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా వారందరినీ కూడా ఈరోజు మనం ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన భారతదేశం ఇంత స్వేచ్ఛ విశాలంగా అభివృద్ధి పదంలో నడుస్తుందంటే ఆ రోజు వారు సంపాదించినటువంటి స్వాతంత్రం, దానిని మనందరం కూడా ఉపయోగించుకుని భవిష్యత్తులో భారతదేశాన్ని ఇంకంతగా మరింత ముందుగా తీసుకుని అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తిలి రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గ అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిగాయి. అమ్మవారికి కుంకుమ పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. దాత పోలిశెట్టి చంటి పేదలకు అన్నదానాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు పాల్గొన్నారు. అత్తిలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. కమిటీ చైర్మన్ గా ఆకుల చిన్నబాబు, ఇతర సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సభ్యులు అధిక సంఖ్యలో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యదర్శిగా ముక్కు సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా కాసా వీరభద్రుడు, ఉప కార్యదర్శిగా కోటినాథం పరమేశ్వరరావు, కోశాధికారిగా సన్నిధి సూర్యనారాయణ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఎవరైనా 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా ఛాంబర్ సభ్యులందరూ సమక్షంలో ఈ ఆగస్టు 15 స్వాతంత్ర వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా ఛాంబర్ సభ్యులందరూ కలిపి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా మా ఛాంబర్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఛాంబర్ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేస్తానని, అలాగే పైన ఇంత ఆధునీకరణలో సుందరీకరణ చేసాం, అలాగే కింద కూడా ఇలాగ చేస్తామని, రాబోయే రోజుల్లో లిఫ్ట్ కూడా పెట్టి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఈ ఛాంబర్ ఉండేలాగా చేస్తామని, ఛాంబర్ అంటే అందరికీ ఉపయోగపడేలాగా చేస్తామని ఛాంబర్ సభ్యులు అందరూ కూడా సమక్షంలో ఈ హామీ ఇస్తున్నాం. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ పతాకాన్ని మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు ఎగురవేశారు. పార్టీ కార్యదర్శి ఆల్తి అజయ్, టీడీపీ నాయకుడు ఆల్తి సత్యనారాయణ, బోడపాటి సూర్యచంద్రరావు, కురిపల్లి హరి, కురిపల్లి సత్యనారాయణ, ప్రసాద్, వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎందరో త్యాగదనులు, స్వాతంత్ర సమరయోధులు, పెద్దలు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కొందరు సాయుధ పోరాటాన్ని ఎంచుకుంటే కొందరు శాంతియుత పోరాటాన్ని ఎంచుకొని అహింసా విధానంలో భారతదేశానికి స్వాతంత్రం సాధించిన మహోన్నతమైన వ్యక్తులందరినీ కూడా ఈరోజు స్మరించుకుంటూ వారి త్యాగాల ఫలితంగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అనుభవిస్తూ హాయిగా జీవనం కొనసాగిస్తున్నారని చెప్పి వారి యొక్క త్యాగ నిరతిని ఈ రోజున అందరం కూడా స్మరించుకోవాలి, వారికి నివాళులు అర్పించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీ గారు ఏదైతే ఆ రోజున అహింసా పోరాటం ద్వారా భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించి ఈ రోజున భారతదేశానికి దిశ నిర్దేశం చేశారో వారందరి బాటలో ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, తణుకు శాసనసభ్యులు మనందరి నాయకులు ఆర్మీల రాధాకృష్ణ గారు ఈ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారని
వారి బాటలోనే మేమందరం కూడా ఈ దేశానికి మా వంతు సేవలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో అత్తిలి మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి ప్రసాద్, మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మహమ్మద్ కు ఉత్తమ అధికారులుగా ప్రశంసా పత్రాలు దక్కాయి. జిల్లా కలెక్టర్ నాగరాణి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా ఇవి పొందారు. అధికారులు ఇరువురిని మండల పరిషత్ సిబ్బంది అభినందించారు. అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు క్లబ్ అధ్యక్షుడు సిరగాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కు 3 క్రికెట్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి చిట్టాల బాలమురళీకృష్ణ, ట్రెజరర్ వద్దినేడి శివ, జోనల్ చైర్మన్ పట్నాల బాబు పాల్గొన్నారు. బల్లిపాడు మదన్ గోపాల్ మోడల్ స్కూల్లో స్వాతంత్ర వేడుకల సందర్భంగా టీడీపీ నాయకుడు గార్పాటి ధర్మయ్య జెండా ఎగురవేశారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్ తిరుపతి శ్రీనివాస్, హెచ్ఎం బాడిగ నాగేశ్వరరావు, దేవస్థానం చైర్మన్ గారపాటి వెంకట సుబ్బారావు, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ విత్తంశెట్టి వెంకట సత్యనారాయణ, ఎంపీటీసీ ప్రగడ నాగేశ్వరరావు, జెడ్పీహెచ్పిఏ చైర్మన్ ప్రగడ శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెక్టర్ రాచపోత్ సత్యవతి, గుడుపూడి నరేష్, ఆకుల బులి నాగేశ్వరరావు, గారపాటి నాగేశ్వరరావు, తోట గణేష్, ఆకుల రామచంద్రరావు, కసిరెడ్డి అప్పారావు, బండి సోమేంద్ర, ఆకుల శ్రీను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి పెద్దపేటకు చెందిన యూత్ ఆధ్వర్యంలో తణుకులోని డంపింగ్ యార్డ్ లో గల 80 మంది పేదలకు ఆహార పొట్లాలను అందజేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాస్టర్ అఖిల్ డేవిడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండే నవీన్ కుమార్, టి సుధీర్, చిన్ను, చైతన్య, కాకర్ల పండు తదితరులు పాల్గొన్నారు. ఆరవల్లి ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హెచ్ఎం అనంతలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఎస్ఎంసీ చైర్మన్ సత్యారెడ్డి, శ్రీరామారెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, మణికంఠరెడ్డి, ప్రసాద్ రెడ్డి, అమ్మిరెడ్డి, కృష్ణకుమారి, సత్యనారాయణ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండా అంటే స్ఫూర్తి, త్యాగం, ధైర్యం అని, దానికి అనుగుణంగా దేశ సమగ్రతతో పాటు సమానత్వం కోసం కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తణుకులో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే కార్యాలయంతో పాటు తణుకు మున్సిపల్ కార్యాలయం మరియు రైతు సంఘం భవనం నందు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అనంతరం మాట్లాడారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల త్యాగ ఫలితమే ఈ దేశానికి వచ్చిన స్వాతంత్ర్యమని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నామని, దీనికి అనుగుణంగా దేశం ప్రగతి పదంలో నడిచే విధంగా సహకరించాలని అన్నారు. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో కోటి మా అమ్మాయి ఇక్కడ పొట్టి చేస్తాం అనుకున్నాను. మహాత్మా గాంధీజీ గారు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులు త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో అందరం కూడా ఉంటున్నాం. దీనికి అనుగుణంగా భారతదేశం ప్రగతి పదంలో
అభివృద్ధిలో నడిచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనందరికీ కూడా మన జాతీయ జెండా మనందరికీ కూడా ఒక ధైర్యం, ఒక త్యాగం, ఒక స్ఫూర్తి. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా భారతదేశం యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా సమానత్వం కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2047 సంవత్సరానికి 100 సంవత్సరాల స్వాతంత్రం పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారో దానికి అనుగుణంగా ప్రతి భారతీయుడు కూడా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు స్వర్ణాంధ్ర సాధన కార్యక్రమంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా ఉంటూ సేవా తత్పరతను చాటుకుంటున్న టీడీపీ సీనియర్ నాయకుడు కలగర వెంకటకృష్ణ అభినందనీయులని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయ వైద్యులు పరీక్షించి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులకు అవగాహన లేకపోవడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఉచిత పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, రొటేరియన్ సుధాకర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక వయసు దాటిన తర్వాత కంటి సమస్యలు రావడం అనేది సహజం. కానీ వారి ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ అవగాహన లేకపోవడం వల్ల కానీ సరైన సమయంలో కంటి పరీక్షలు చేయించలేకపోవడం వల్ల అనేక మందికి ఈరోజు చూపు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల నుంచి ఎవరైతే పేదలు ఉన్నారో, దిగువ మధ్య తరగతి కుటుంబీకులు ఉన్నారో అటువంటి వారికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావలసినటువంటి కళ్ళజోళ్ళు కానీ లేకపోతే ఏదైనా క్యాటరాక్ట్ సర్జరీలు కానీ అలాగే రెటీనాకి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా పరీక్షించి ఇక్కడ వారికి తగిన రీతిలో వైద్య సదుపాయాలు అందించడం చాలా సంతోషం. ఈరోజు పరమహంస యోగానంద నేత్రాలయ ట్రస్ట్ సంబంధించి వారితో పాటుగా ఇక్కడ రోటరీ క్లబ్ అధ్యక్షులు వెంకటకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి దాదాపు 500 మంది ఈరోజు ఈ క్యాంపు ద్వారా బెనిఫిట్ పొందుతున్నారంటే ఇది వారు చేస్తున్నటువంటి సర్వీస్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వెంకటకృష్ణ గారు రోటరీ క్లబ్ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి నెల కూడా ఒక సర్వీస్ క్యాంప్ని నిర్వహిస్తూ ఈరోజు ప్రజల అవసరాలను తీర్చే విధంగా ప్రజల అవసరాలను గుర్తించి వారికి సరైన సమయంలో అవసరాలు తీరే విధంగా చర్యలు తీసుకోవడం చాలా అభినందనీయం. ఎవరైతే కన్నా జబ్బులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా కంటి వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మెడిసిన్, అలాగే వారికి సైట్ ఉంటే కళ్ళజోళ్ళు, అలాగే వాళ్ళకి ఆపరేషన్ అవసరమైతే వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేసే విధంగా రామగిరి నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం ఇక్కడికి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏ రోజు కూడా రోజుకి 100 ఆపరేషన్ తక్కువ కాకుండా చేస్తారు. సంస్థలో 99.9% సక్సెస్ ఉన్న సంస్థ అది. రోటరీ క్లబ్ తరఫున ప్రతి నెల ఒక సర్వీసు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది.
గత నెలలో తల్లి పిల్లలకి ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నెలలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సమాజంలో ప్లాస్టిక్ వినియోగం పెరిగి దాదాపుగా 10 నుంచి 15% మందికి క్యాన్సర్ వ్యాధి సోకి ఉన్న సందర్భం ఉంది. కాబట్టి నెక్స్ట్ మంత్లో సర్వికల్ క్యాన్సర్ మీద క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నవంబర్లో డెంటల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి నెల ఒక సర్వీసు క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ ఎందరో సమరయోధుల త్యాగాల ఫలం ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అన్నారు. అందువల్లనే వారిని మరవకుండా వారి జయంతులను పండుగలా జరపాలని, పిల్లలకు వారి గొప్పతనాన్ని చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా జడ్జ్ సత్యవతి, సబ్ జడ్జ్ కృష్ణలత, జూనియర్ సివిల్ జడ్జి సాయిరాం మరియు న్యాయవాదులు గోపికృష్ణ, పద్మావతి, పోట్ల సురేష్, గొల్లపల్లి అబిడ్, కౌరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వతంత్ర సమరయోధుల పిల్లలు చల్లా హైమావతి, ఝాన్సీ లక్ష్మి, దేవీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిక్రియేషన్ క్లబ్ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన వసుంధర, విశ్వనాథం, శేషేంద్రరావులకు పథకాలు, ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సమావేశానికి రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలు అందజేసిన పోస్ట్ మ్యాన్ షకీర్ ను సత్కరించారు. హెడ్ పోస్ట్ మాస్టర్ పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు సిహెచ్వి సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 విధానం ద్వారా దాతలు ముందుకు వచ్చి మార్గదర్శకులుగా నివ్వాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. కాకతీయ సంఘం, బండా పట్టాభి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తణుకులో ఏర్పాటు చేసిన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. గత 12 ఏళ్లుగా ప్రతి ఏటా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సంఘం తరపున ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నాం, అభినందనీయం అన్నారు. గత ఏడాది 190 మంది విద్యార్థులకు 22 లక్షల రూపాయలు అందజేస్తే ప్రస్తుతం ఏడాది 215 మంది విద్యార్థులకు 23.95 లక్షలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. 12 ఏళ్ల క్రితం 75,000తో ఈ కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తాడిపర్రు వికాస్ స్కూల్ విద్యార్థులు ఊరేగింపుగా గ్రామంలో దేశ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. కరస్పాండెంట్ పివి రవికుమార్, ప్రిన్సిపల్ లలిత కుమారి, చంద్రశేఖర్, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు రియల్ ఎస్టేట్ సంఘ అధ్యక్షునిగా అడ్డాల రమేష్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా ఏలూరు చంద్రశేఖర్, కార్యదర్శిగా నల్లా వాసు, సంయుక్త కార్యదర్శిగా ముత్యాల రమణ, కోశాధికారిగా వాసుదేవ్ వసంతరాయుడు, తోట యేసు, కోటేశ్వరరావు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.